రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ ఘాటైనటువంటి ఆన్సర్ ఇచ్చింది. సాధారణంగా బడ్జెట్ అంటే అయ్యా మధ్యతరగతికి ఈ భారం పడింది, జిఎస్టీలో ఇది ఎక్స్పెక్ట్ చేసాం, లేదా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే 2 కోట్ల రూపాయల దాకా సంపాదించుకునే వాళ్ళకి పన్ను వేయొద్దు, లేదా ₹1,00,00,000 సంపాదించుకునే వాళ్ళకి పన్ను వేయద్దు, లేదా 25 లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి ఏడాదికి పన్ను వేయొద్దు అని అడిగితే అది ప్రజలకి ఉపయోగం, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం, అర్థవంతమైనటువంటి చర్చ నడుస్తుంది. లేదు జిఎస్టీలో ఈ వాటిని తీసేయండి, ఇట్లాంటిది నిర్మాణాత్మకమైన చర్చ. కానీ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చేది ఏంటంటే హల్వా వండేటప్పుడు పక్కన ఏ కులాలోళ్ళు లేరు, ఏ కులాలోళ్ళు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించినటువంటి రాహుల్ గాంధీకి పాపం అదే రకంగా సమాధానం చెప్పక తప్పలేదు నిర్మలా సీతారామన్కి. సార్ నిన్న రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ గురించి మాట్లాడారు సార్ నేను ప్రశ్న వేస్తా, చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్ సార్, आप दूसरे को बोल रहे हो, वो आप फहले कर दिखानो. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీలు ఉన్నారు సార్? ఇందులో 9 మంది ఉన్నారు, బయట ఉన్న వాళ్ళ పేరు చదవను, కానీ 9లో ఒక్క ఎస్సీ ఒక్క ఎస్టీ లేడు సార్. బయట వాళ్ళకి నీతులు చెప్పడం కాదు సార్, ఆచరణలో చూపాలి. ఇంకో ఉదాహరణ చెప్తా, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ సార్, ఇందులో 5 సభ్యులు ఉన్నారు సార్, ఇందులో కూడా ఒక్క ఎస్టీ లేరు. బడ్జెట్ మీద రాహుల్ గాంధీ ప్రసంగం హల్వా ఎస్సీ ఎస్టీల మీద ఈరోజు లోక్సభలో నిర్మలా సీతారామన్ వేసిన ఈ చెప్పిన సమాధానాలకి షాక్ అవ్వడం రాహుల్ గాంధీ వంతైంది. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు.